పాకిస్తాన్ కొత్త నాటకానికి తెరతీసింది. భారత్ దాడులను తిప్పికొట్టామని ఒక పక్క చెప్పుకుంటూనే మరో పక్క నష్టాన్ని ప్రచారం చేసుకునే ప్రయత్నంలో ఉంది. మనం కొట్టిన దెబ్బలను భారత్ ఆర్మీ వీడియోలతో సహా ప్రదర్శించిన నేపథ్యంలో పాకిస్తాన్ పాలకుల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. చైనా నుంచి పాకిస్తాన్ కొనుగోలు చేసిన P-15E క్షిపణిని కూడా మనం నేలకూల్చామని తెలియటంతో చేతులెత్తేసిన పాకిస్తాన్ ఇప్పుడు కొత్త గేమ్ ఆడుతున్నట్లుగా అనిపిస్తోంది. అది నిజంగా జరిగిందా, అమెరికా సాయంతో పాకిస్తాన్ ఆటాడుతోందా అన్నది తేలాల్సి ఉంది. భారత్ దాడుల్లో పాకిస్తాన్ అణు కేంద్రాలు ధ్వంసమై అణుధార్మిక లీకేజీ సంభవించినట్లుగా ఇప్పుడు పాక్ మీడియా కోడైకూస్తోంది. మీడియాకు లీకులిచ్చిన పాక్ ప్రభుత్వం తన వైపు నుంచి ఎలాంటి ప్రకటన చేయటం లేదు. పాకిస్తాన్తో పాటు 2 దేశాల విమానాలు పాక్ గగనతలంలో తిరిగాయి. వాటి జాడను అన్ని దేశాల రాడార్లు నమోదు చేశాయి. అవి ప్రయాణికుల విమానాలు కాదు, సరుకుల రవాణా విమానాలు అసలే కాదు. అణు కేంద్రాలపై దాడులు జరిగితే వాటిని కాపాడేందుకు నిర్దేశించిన విమానాలు అవి. అందులో అమెరికా నుంచి వచ్చిన B-350, ఈజిప్ట్ నుంచి వచ్చిన EZY-1916 విమానాలు పాకిస్తాన్ అణు కేంద్రాల్లో సహాయ చర్యల కోసమేనని అనుమానిస్తున్నారు. పాకిస్తాన్ రక్షణ శాఖకు సంబంధించిన 5 అణు కేంద్రాలపై ఇప్పుడు అనుమానాలు తలెత్తుతున్నాయి. భారత్ దాడుల్లో అవి ధ్వంసమై లీకేజీ మొదలైనట్లుగా వార్తలొస్తున్నాయి. అందులో సర్డోగా ఎయిర్ బేస్ దగ్గరి కిరాణా హిల్స్ అణు కేంద్రానికి భారీ నష్టం వాటిల్లిందని పాక్ సోషల్ మీడియా కోడైకూస్తోంది. పంజాబ్ రాష్ట్రంలోని డేరా గాజీ పరిస్థితిపై కూడా సందేహాలు తలెత్తుతున్నాయి. బలూచిస్తాన్లోని చెగాయ్ జిల్లా అణు కేంద్రంపై రెబల్స్ దాడి చేసి ఉండొచ్చన్నది ఒక వాదన. పాకిస్తాన్ అణు కేంద్రాల్లో ఏదో జరుగుతోందన్న అనుమానాలకు 2 కారణాలున్నాయి. అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆర్మీ భద్రత బాగా పెరిగింది. 2 కిలోమీటర్ల దూరంలోనే బ్యారికేడ్లు పెట్టి ఎవరినీ రానివ్వటం లేదు. మీడియాను దరిదాపులకు వెళ్లనివ్వటం లేదు. ఎవరైనా కెమెరాతో కనిపిస్తే అరెస్ట్ చేసి లోపల పడేస్తున్నారు. ఆర్మీ ఉన్నతాధికారులు రోజువారీ అక్కడకు రావటమే కాకుండా వచ్చే సమయంలో ప్రత్యేకమైన సూట్లు ధరించి కనిపిస్తున్నారు. అణు కేంద్రాల పరిసర ప్రాంతాల ప్రజలకు అనూహ్యమైన ఆరోగ్య సమస్యలు రావటం రెండో కారణంగా భావించాల్సి వస్తోంది. వేలాది మందికి చర్మ వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు, విపరీతమైన జ్వరం, జలుబు వచ్చాయని స్థానికంగా ఉండే వైద్యులు చెబుతున్నారు. ఒకే వ్యాధి లక్షణంతో వందలాది మంది ఆసుపత్రి పాలవుతున్నారు. వారికి ఎలాంటి మందులు ఇవ్వాలో వైద్యాధికారులకు అర్థం కావటం లేదు. పైగా ఔషధాలు నిండుకుంటున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం తమ దుస్థితిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు నివేదించి కాపాడాలని వేడుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకే అమెరికా రంగంలోకి దిగి రహస్య రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. అణుధార్మిక శక్తి లీకేజీని పరిమితం చేసి ఎక్కువ నష్టం వాటిల్లకుండా చూసే బాధ్యతను తనపై వేసుకుంది. అమెరికా నుంచి వచ్చిన నిపుణులు క్షణక్షణం అంచనా వేస్తూ రేడియేషన్ను పూర్తిగా నియంత్రించేందుకు తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. అందుకు కొన్ని రోజులు పట్టడం ఖాయమని కుండబద్దలు కొట్టినట్లుగా తెలుస్తోంది. అణు లీకేజీ కారణంగా జనానికి వచ్చే వ్యాధుల నుంచి రక్షణకు సంబంధించిన ఔషధాలు కూడా సరఫరా చేస్తామని అమెరికా హామీ ఇచ్చిందట. ఆ ఔషధాలు త్వరలో పాకిస్తాన్ చేరతాయని చెబుతున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.